బొగ్గు వ్యాపారులు ఎవరైతే దండకారణ్యం వ్యాప్తంగా వస్తాను. సో జనరల్ గా మావోయిస్టుని అంతమొందించాలి, మావోయిజాన్ని లేకుండా చేయాలన్నది కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. దానికి ఒక గడువును కూడా పెట్టుకున్నారు. మార్చ్ 2026 కల్లా పూర్తిగా మావోయిజాన్ని లేకుండా చేస్తామన్నటువంటి ఈ లక్ష్యంలో భాగంగానే మల్లోజుల, తర్వాత నంబాల కేశవరావు, తర్వాత రూపేష్, తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి చంద్రన్న, ఇప్పుడు హిడ్మా, ఇలాంటి వాళ్ళు చాలా మంది లొంగిపోతూ ఉన్నారు, హతమారుస్తూ ఉన్నారు, ఎన్కౌంటర్లో వారిని లేపేస్తూ ఉన్నారు. మావోయిజం అనేటువంటి దానికి ఒక గుర్తింపు ఉన్నటువంటి నాయకులందరినీ కూడా దాదాపుగా ఇప్పుడు లొంగుబాటు గురి చేయడం, ఆ తర్వాత వారిని హతమార్చడం చేసేశారు. ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఒకే ఒక్క పేరు బర్సి దేవ మాత్రమే ఇంకా మావోయిస్టులో కీలకమైన నేతగా ఉన్నాడు. కేంద్ర కార్యదర్శిగా ఆయనే ఆ స్థాయిని అధిరోహించే అవకాశం అనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. ఇటువంటి ఒక టిపికల్ సిచ్యువేషన్లో అడుగడుగునా జలడ పడుతున్నారు. ఆపరేషన్ కగారిపేట కర్రెగుట్టల్లో ఇదే ఒక జలడ పట్టే కార్యక్రమం జరిగింది. మారేడుమిల్లో ఎన్కౌంటర్ జరుగుతున్నాయి. సో ఎక్కడికక్కడ ఒక భద్రతా బలగాలు జల్లెడ పడుతూ వారి యొక్క లక్ష్యాన్ని చేరే విధంగా ప్రయత్నం అడుగులు ముందుకేస్తూ కొనసాగుతున్న సమయంలో చాలా మంది లొంగిపోవడం, ఇంకొంతమంది హతమవడం, ఇలాంటి టిపికల్ సిచ్యువేషన్లో ఇప్పుడు మావోయిస్టులు ఒక కాంట్రాక్టర్ని, అది కూడా హిడ్మా సమాచారాన్ని పోలీసులకు అందించారనేటువంటి ఒక ఆరోపణతో కాంట్రాక్టర్ని, అతని సహాయకుడిని ఇద్దరిని అదుపులోకి తీసుకొని అందులో సహాయకుడిని కూడా కొంత ఇబ్బందులకు గురి చేసి వదిలిపెట్టి మళ్ళీ కాంట్రాక్టర్ని హతమార్చడం అంటే డెఫినెట్గా ఆయుధాలు వదిలేస్తాం, నిరాయుధంగా వెళ్తాం, మేము జనవరి 1 కల్లా ఆయుధాలు, ఇలాంటి రకరకాల లేఖలు వచ్చాయి. వికల్ప్ పేరిట హిడ్మా మరణానికి కారణం ఏంటి, ఎలా జరిగిందనేటువంటి కొన్ని లేఖలు వచ్చాయి. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఇప్పుడు బీజాపూర్ అడవుల్లో, బీజాపూర్ జిల్లాలో మళ్ళీ మావోయిస్టులు ఒక కాంట్రాక్టర్ని అదుపులోకి తీసుకొని చిత్రహింసల గురి చేసి హతమార్చారు అని అంటే వాళ్ళు మేము ఇంకా ఉన్నాం, మేము ఈ యొక్క బెదిరింపులకు భయపడలేదనేటువంటి ఒక బలమైనటువంటి సంకేతాన్ని ఇవ్వడం కోసమే ప్రయత్నం చేశారా అనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది. మరి ఈ స్థాయిలో టిపికల్ సిచ్యువేషన్లో ఒక వ్యక్తిని హతమార్చడం అంటే ఇంకా వాళ్ళకు ముప్పు పొంచి ఉంది, ఇంకా వాళ్ళు ఇంకా రెడ్ జోన్లోకి వెళ్తూ ఉన్నారు, ఇంకా వాళ్ళు కొంత డేంజర్ జోన్లోకి వెళ్తున్నారనే విషయం మావోయిస్టులకు కూడా తెలుసు. కానీ డెఫినెట్గా వారి యొక్క నాయకత్వం సూచన మేరకి, కేంద్ర నాయకత్వం సూచన మేరకి, లేకపోతే ఇంకెవరు ఆదేశించినా కూడా ఆ సూచనల మేరకే ఈరోజు ఈ యొక్క డిసిషన్ తీసుకొని ఒక కాంట్రాక్టర్ని హతమార్చి ఉంటారు. సో ఈ యొక్క ముఖ్య ఉద్దేశం వాళ్ళు ఉన్నారనేటువంటి ఒక బలమైన సంకేతాన్ని చూపించడం, వారికి ఒక నాయకత్వం ఉందనే విషయాన్ని బలంగా చూపించడం, సో మీ యొక్క బెదిరింపులకు మేము భయపడలేదనేటువంటి ఒక విషయాన్ని కూడా చాలా బలంగా చూపించడం కోసమే ఈ యొక్క దమనకాండకి, ఈ యొక్క మరణానికి వాళ్ళకి కారణం ఏంటి తెలుస్తోంది. సో ఉదయ్, కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఇప్పుడు డెఫినెట్గా వాళ్ళు ఈ స్థాయిలో ఒక వ్యక్తిని హతమారుస్తున్నారంటే వాళ్ళకి డైరెక్షన్స్ ఉంటాయి, వాళ్ళకి నాయకత్వం నుంచి సూచనలు ఉంటాయి, ఈ రకంగా తీసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు ఆ నాయకుడు ఎవరి నాయకత్వంలో ఈ మరణం సంభవించి, ఎవరి నాయకత్వంలో ఈ యొక్క హత్య జరిగింది అనుకోవాలి? సో మళ్ళీ ఒకసారి ప్రతి ఉదయ్తో కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. సో బీజాపూర్ జిల్లాలో ప్రజెంట్ ఈ యొక్క నక్సలైట్లు ఒక కాంట్రాక్టర్ని హతమార్చినట్టు తెలుస్తోంది. సో ఇది చాలా పక్కాగా వారి యొక్క బలాన్ని, మేమున్నామనేటువంటి ఒక విషయాన్ని చెప్పుకోవడం కోసమే ఈ రకమైనటువంటి ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. నాయకత్వం సూచనలు, సలహాల మేరకే మావోయిస్ట్ ఇటువంటి దారుణాలకు పాల్పడుతుంటారు. అంత ఈజీగా ఒక వ్యక్తిని హతమార్చడం అంటే ఒక్కరో ఇద్దరు డిసిషన్ తీసుకోనో, గ్రూపో వీళ్ళెవరో తీసుకునే డిసిషన్ అయితే కాదు. డెఫినెట్గా నాయకత్వం యొక్క సలహా సూచన మేరకే ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఇంత టిపికల్ టైంలో ఈ యొక్క హత్య జరిగి ఉంటుంది, ఈ రకంగా హతమార్చి ఉంటారు. సో ఉదయ్, ఎవరి నాయకత్వంలో, ఎవరి సూచనల మేరకు అంత ఈజీగా మావోయిస్టులు ఒక వ్యక్తిని ఇలా ఎస్టిమేట్ చేసి అంత ఈజీగా నలుగురో లేకపోతే జిల్లా స్థాయి నాయకులు డిసిషన్ తీసుకొని హతమార్చే అవకాశం ఉండదు. ఇప్పుడున్నటువంటి టిపికల్ సిచ్యువేషన్లో ఓ కాంట్రాక్టర్ని బీజాపూర్ జిల్లాలో ఈరోజు మావోయిస్టులు హతమార్చడం అనేది ఏ నాయకుడి సూచనలు, లేకపోతే ఏ రకమైన నాయకత్వం దీనికి వహించి ఉంటుంది? మనోజ్, నిజానికి ఒక్కరు ఆదేశిస్తాను ప్రస్తుతం ఇటువంటి ఆదేశాలు అమలు కాపాడు. నేరుగా కేంద్ర కమిటీ లేదా పొలిట్ బ్యూరో లేదా రీజనల్ కమిటీ నుంచి ఒక ఆదేశం వస్తేనే స్పష్టంగా ఈ ఆదేశాలను అటు మావోయిస్ట్ పార్టీ యాక్షన్ టీమ్స్ ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది. సో పిఎల్జీఏ కావచ్చు, ప్లాటూన్స్ కావచ్చు, బెటాలియన్స్ కావచ్చు, ఆయా పరిధిలో ఉన్నటువంటి బెటాలియన్కు స్పష్టమైనటువంటి ఆదేశాలు కేంద్ర కమిటీ లేదా పొలిట్ బ్యూరో లేదా రీజనల్ బ్యూరో నుంచి ఆదేశాలు ఇంప్లిమెంట్ చేయబడతాయి. సో వచ్చినటువంటి ఆదేశాలను వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. సో అదే భాగంలోగా
విజాపూర్ జిల్లాలో ఉన్నటువంటి పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా మావోయిస్టులు ఒకసారిగా వ్యూహాత్మకమైనటువంటి పథకాన్ని రచించారు. కాంట్రాక్టర్ ఇంతియాజ్ అలీని కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత అత్యంత చిత్రహింసలకు గురి చేసి కూడా అతన్ని మట్టు పెట్టే ప్రయత్నం అయితే చేశారు, మట్టు పెట్టారు కూడా. ప్రస్తుతం మృతదేహాన్ని కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అయితే ప్రధానంగా ఎప్పుడు విరాళాలు అవసరమైనా కానీ కాంట్రాక్టుల మీద ఎక్కువగా మావోయిస్టు పార్టీ యాక్షన్ టీమ్స్ ఆధారపడుతూ ఉంటాయి. స్థానికంగా ఉన్నటువంటి మిలిషియా సభ్యులు కావచ్చు విరాళాలు సేకరిస్తూ ఉంటారు. కానీ సాధారణంగా ఎప్పుడు ఇటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, నిర్మాణ పనులు కావచ్చు జరిగినప్పుడు కేవలం యంత్ర సామాగ్రిని మాత్రమే ధ్వంసం చేయడం, ఆ తర్వాత ఆ ప్రదేశం నుంచి తిరిగి వెళ్లిపోవాలని చెప్పి కాంట్రాక్టర్లకు హెచ్చరికలు జారీ చేయడం చూసాం. కానీ నేరుగా కాంట్రాక్టర్లను కిడ్నాప్ చేసిన తర్వాత వాళ్ళని హత్య చేయడం వంటి ఘటనలు మాత్రం చాలా రేర్ గా జరుగుతుంటాయి. సో ఇప్పుడు జరిగినటువంటి కాంట్రాక్టర్ ఇంతియాజ్ అలీ హత్య కేసు కూడా చాలా సీరియస్ గా భద్రతా బలగాలు స్వీకరిస్తున్నాయి. ఎందుకంటే అది ఒక సవాల్ గానే స్వీకరిస్తున్నాయి. ఎందుకంటే ఒకవైపు మావోయిస్టులు చాలా కీలకమైనటువంటి నేతలతో కూడా సరెండర్ అవుతున్నటువంటి దశలో ఇటువంటి కొంతమంది యాక్షన్ టీమ్స్ చేస్తున్నటువంటి ఈ చర్యల పట్ల భద్రతా బలగాలు కూడా సీరియస్ గా స్పందించే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతంగా మావోయిస్టు పార్టీలో చీలిక జరిగింది. అది సంఘర్షణాత్మకమైనటువంటి చీలిక. ఒకరేమో సిద్ధాంతాన్ని అనుసరించి ముందుకు వెళ్దామంటే మరికొంతమంది మాత్రం సిద్ధాంతాన్ని పక్కబెట్టి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం సిద్ధాంతాన్ని ఇంప్లిమెంట్ చేసేందుకు అనుకూలంగా లేవంటి మల్లోజుల వేణుగోపాల్ ఆశన కావచ్చు,